Abdullah Badaga. సంయుక్త సేవా సంస్థ సభ్యులకు ఇక్కడ సంయుక్త సేవా సంస్థ ద్వారా లబ్ధి పొందుతున్న అందరికీ నా నమస్కారాలు. ఈ సంయుక్త సేవా సంస్థ చేపడుతున్నటువంటి చాలా కార్యక్రమంలో ఒక ముఖ్యమైన కార్యక్రమము, చాలా గొప్ప కార్యక్రమము. ఈ విద్యా వైద్యం అందినటువంటి వాళ్ళని సంరక్షించి, వాళ్ళని గుర్తించి, వాళ్ళ సంరక్షణకై దాతల సహాయం కోరి మన సురేంద్ర చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమం చాలా గొప్పది. దీనికి మాటలు చెప్పడానికి ఈ మాటలు సరిపోవు. ఇప్పటికీ దగ్గరగా 22 మందిని సంరక్షించడం, వాళ్ళ సంరక్షణ విద్య కోసం నాతో పాటు నా సీనియర్ డాక్టర్లు అయితేనేమి,
నాతో పాటు డాక్టర్లు అయితేనేమి ఈ కార్యక్రమాన్ని తన వంతు అందరి వంతుగా చేయదలిచారు. ఈ అవకాశాన్ని నాకు కూడా ఇచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు మా శ్రీజనిత్ నా పుత్రుడైనటువంటి శ్రీజనిత్ 10వ జన్మదిన సందర్భంగా ఒక పాపని సంరక్షించడం, విద్యా వైద్యం వాళ్ళకు అయ్యే వైద్యం చేపించడం, వాళ్ళకి నెలకి సరిపడా విద్యకి సరిపడా చదివించడం, వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు వాళ్ళు ఉన్నత భవిష్యత్తు వరకు చదివించగలనని, నా వంతు ఈ సహాయం చేయగలనని నేను ఈ సంయుక్త సేవా సంస్థకి మాటిస్తున్నాను. ఈ సంవత్సరం కొత్తగా సంవత్సరం కాదు, గత నుంచి స్టార్ట్ చేస్తాం ఈ కార్యక్రమం. పేద పిల్లలు, ముఖ్యంగా తల్లిదండ్రులు లేని పిల్లల్ని సంరక్షణ బాధ్యత తీసుకోవడానికి సంయుక్త సేవా సంస్థ ముందుకొచ్చి డాక్టర్ల సహకారంతో చాలామంది పిల్లల్ని, అంటే దాదాపుగా ఈ రోజు వరకు 22 మంది పిల్లల్ని మన సంరక్షణ బాధ్యతగా తీసుకోవడం. చాలా కొద్ది కాలంలో నిజంగా పిల్లల్ని చదివించుకోలేని స్తోమత మన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారా, చాలా తక్కువ టైంలో అనిపించింది. తండ్రి లేక, తల్లి లేక, వాళ్ళ పెద్దమ్మల దగ్గర, వాళ్ళ అమ్మమ్మ దగ్గర, నాయనమ్మల దగ్గర ఉంటున్నటువంటి పిల్లలకి పూర్తి సంరక్షణ బాధ్యత తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఆ బాధ్యత తీసుకోవడం అనేటువంటిది కూడా ఆ డాక్టర్లు మంచి మనసుతో తీసుకున్నారు. వాళ్ళ ఇప్పుడు చిన్న వయసులో ఉన్నారు ఆ పిల్లలందరూ కూడా. వాళ్ళ బాధ్యత ఎంతవరకు వాళ్ళు చదువుకొని ముందుకి, అంటే భుజం తట్టి వెన్ను తట్టి ముందు నడిపించేటువంటి వాళ్ళు ఉంటే ఆ పిల్లల యొక్క స్థాయి, వాళ్ళు చదువుకొని మంచి మార్కులకి వాళ్ళు ఉన్నత చదువు చదివేంత వరకు కూడా ఆ సంరక్షణ అనేటువంటి కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి అది సంరక్షణ బాధ్యతను మాకు ఇచ్చారు, మీరు డాక్టర్లకు ఇచ్చారు. దాన్ని మీరు ఏ విధంగా నెరవేర్చుకుంటారో, మీ ఆశల్ని మేము చదివించుకుంటాం, మా బిడ్డల్ని మా మంచి ఉన్నత చదువు చదివించుకుంటాము, మేము చదివించలేకపోతున్నాము, మా ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పారు మీరు. అలా చెప్పినప్పుడు స్పందించి డాక్టర్లు తీసుకున్నారు కాబట్టి ఆ పిల్లల్ని చక్కగా చదివించుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. కేవలం నెలకి 1000 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో వేయటం, మీకు నిత్యావసర వస్తువులు ఇవ్వడమే కాకుండా చదివించే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. అప్పటికి సంస్థ ద్వారా ఏం చేస్తున్నాము, వాళ్ళు ట్యూషన్ క్లాసులు పెట్టి చదివిస్తున్నాం. ట్యూషన్లో వాళ్ళకి తెలియని విషయాలని చెప్పి ఆ స్కూల్లో హోంవర్క్లు ఏమి ఇచ్చారు, వాళ్ళు చదివేలా చెప్తున్నారు, దాన్ని గమనిస్తున్నాం. కానీ తల్లిదండ్రులుగా మీరు కూడా వాళ్ళు చదువుకోవడానికి పూర్తి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఏం చదువుతున్నారు మన పిల్లలు, ట్యూషన్లో ఎలా ఉన్నారు, స్కూల్లో ఎలా ఉన్నారు అని ఎంతవరకు మీరు చదివిస్తే వాళ్ళంతవరకు చదువుకోవడానికి ఇక్కడ ప్రోత్సాహం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం సరుకులు తీసుకోవడమే కాకుండా, మనకేదో నెలకి 1000 రూపాయలు వస్తున్నాయి అని కాకుండా పిల్లల్ని చదివించేటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మీరు మధ్యలో చదివించడం ఆపేస్తే ఇది ఆగిపోతుంది, సంరక్షణ ఉండదు ఇంకా. అంటే మనం ఏమనుకున్నాం, ఇక్కడ విద్య వైద్యం, మనకు ఆరోగ్య బాధ్యత డాక్టర్లు చూస్తారు, వాళ్ళు స్కూల్లో చేర్పించమంటే చేర్పిస్తారు. ఇంకా స్కూల్ ఆగిపోతే ఇంకేం చూస్తారు వాళ్ళని. కాబట్టి స్కూల్ మానకుండా వాళ్ళు ప్రతి సంవత్సరం పై క్లాస్కి పోయేటట్లుగా చూడాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆ బాధ్యత మీరు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఆ దిశగా మీరు చూడాలి. తీసుకున్నటువంటి దాదాపు అందరూ కూడా మన సంరక్షణ బాధ్యత తీసుకున్నటువంటి డాక్టర్స్ చాలామంది, వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి సంస్థకు అభినందన తెలుపుతున్నాము. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఒక పాపని అడాప్ట్ చేసుకుంటున్నారు, సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. ఎవరు అమ్మాయి, మధ్యలో బెర్ర అడ్డం వస్తే లేట్ కావచ్చు, ఇంకో బండి వచ్చి అడ్డం నిలబడినా లేట్ కావచ్చు.